హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో ఎప్పుడు ఇంట్లో చేసే రొటీన్ కర్రీస్ కాకుండా బయట స్వీట్ షాపుల్లో దొరికే కార బూందీతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. ఇది చేసుకోవడానికి పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకా పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక నిమిషం పాటు గరిటెతో వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకుని ఇప్పుడు గరిటెతో 2 నిమిషాలు ఈ ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి సాల్ట్ అండ్ పసుపు పట్టేలాగా బాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఓపెన్ చేసి గరిటెతో ఇప్పుడు మళ్ళా ఒకసారి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి బాగా పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకొని దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాం. మేము తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. కారం అంతా ఈ ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి పట్టేలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో గరిటెతో అయితే బాగా కలుపుకొని తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ వేసేసి ఇప్పుడు ఈ కూర దాకపై ఒక మూతతో అయితే క్లోజ్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు ఇవి ఉడికిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా బబుల్స్ లా వస్తుంది అనమాట, ఆయిల్ పైకి తేలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అయితే వేసుకున్నాము. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసి ఈ మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి మళ్ళా లో టు మీడియం ఫ్లేమ్లో బబుల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్న కార బూందీ ఉంటుంది చూసారా, ఆ కార బూందీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కార బూందీ వేసుకున్న తర్వాత ఈ బూందీ అంతా ఈ కర్రీలో బాగా కలిసేలాగా మొత్తం ఇది మెత్తబడేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మనకి పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ అయితే బాగోదు. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇంకా ఫైనల్గా మూతతో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి వేడివేడిగా మిక్సర్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకెక్కడితో ఇంకా అవ్వలేదు. సో దీనిపైన మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ గరిటెతో అయితే ఈ కర్రీని బాగా కలుపుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట, కొత్తిమీర ఫ్లేవర్ కానీ అండ్ నెక్స్ట్ ఈ మసాలా ఏవి వేసాం కదా, కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో మన వేడి మిక్సర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి ఎలాంటి కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.